ఒక ఊరుందండోయ్. అక్కడ మనుషుల కంటే జంతువులకే ఎక్కువ వాల్యూ. పొరపాటున మీరు మీ ఇంట్లో ఒక 50 కిలోల ఉల్లిపాయలో టమాటాలో దాచుకుంటే మన దగ్గర రేట్లు పెరిగాయని ఆనందపడతాం. కానీ అక్కడ మాత్రం మీరు పెద్ద ఇంటర్నేషనల్ క్రిమినల్ కింద లెక్క. ఆ దేశంలో చట్టాలెలా ఉంటాయంటే, అర్ధరాత్రి పూట మీ ఇంట్లో మీరు వాక్యూమ్ క్లీనర్ వాడారా, ఇక అంతే సంగతులు. పోలీసులొచ్చి పొరుగువారి నిద్ర చెడగొట్టావు అని రిమాండ్కు పంపేస్తారు. ఇక అక్కడి అమ్మాయిల గురించి చెప్పాలంటే అదో పెద్ద మిస్టరీ. ఒకవైపు దేశ చరిత్రలోనే ఎప్పుడూ లేని విధంగా ఒక మహిళా సింహం ఆర్మీ మొత్తానికి బాస్ అయి కూర్చుంది. కానీ మరోవైపు పాపం ఎన్నో ఆశలతో చదువుకోవడానికి వెళ్లే విదేశీ విద్యార్థినులు మాత్రం మా ప్రాణాలకిక్కడ రక్షణే లేదు అని మొత్తుకుంటున్నారు. అసలు గాలిని ముక్కుతో పీల్చుకోవడం మనకు తెలుసు, కానీ వెనుక నుంచి గాలి పీల్చే వింత జీవులు ఎక్కడుంటాయో తెలుసా? నాసా లాంటి పెద్ద సంస్థకే నువ్వు రోడ్డు మీద చెత్త వేశావు అని ఫైన్ వేసిన మొనగాళ్లెవరు? వీటన్నింటి వెనుక ఉన్న ఆ వింత దేశమేది? ఆ గడ్డ మీద అసలు ఏం జరుగుతోంది తెలుసుకోవాలంటే ఈ వీడియోను చివరి వరకు చూడాల్సిందే. నిజం చెప్పాలంటే ఆ దేశం ఒక పెద్ద ఎండిపోయిన గడ్డలాంటిది. ఇంతకు ఆ దేశమేదో కాదు, ఆస్ట్రేలియా. ప్రపంచంలోనే అత్యంత చదునుగా, పొడిగా ఉండే ఈ భూభాగంలో 95% ప్రాంతం ఖాళీగానే ఉంటుంది. అంటే దేశం మొత్తం మనదే అయినా ఉండటానికి మాత్రం ఎవ్వరికీ మనసొప్పదు. మరి ప్రజలంతా ఎక్కడున్నారంటారా? అందరూ సముద్ర తీర ప్రాంతాల్లోనే, అంటే బీచ్ల పక్కనే గుంపులు గుంపులుగా నివసిస్తున్నారు. గాలి కోసం, సర్ఫింగ్ కోసం అందరికీ సముద్రం పక్కనే ఇల్లు కావాలి. అందుకే దీనిని ముద్దుగా ఐలాండ్ కాంటినెంట్ అని పిలుచుకుంటారు. సుమారు 180 మిలియన్లేళ్ల క్రితం ఒక పెద్ద ఖండం నుండి విడిపోయి ఒంటరిగా ప్రయాణం కట్టిన గడ్డ ఇది. అందుకేనేమో ఇక్కడ కనిపించే 80% పైగా మొక్కలు, జంతువులు ప్రపంచంలో మరెక్కడా కనిపించవు. అంటే అక్కడి ప్రకృతి కూడా నేను ఎవరి మాట వినను, నా రూటే సెపరేటు అన్నట్టుగా ప్రవర్తిస్తోంది. ఇక ఇక్కడి వన్యప్రాణుల వింతలు వింటే మీకు పిచ్చెక్కిపోతుంది. ఫిట్జ్ రాయ్ రివర్ టర్టిల్ అనే ఒక తాబేలుంది. దీనికి ఒక వింత టెక్నాలజీ ఉంది. ఇది తన వెనుక భాగం ద్వారా శ్వాస తీసుకుంటుంది. అవునండి, మీరు విన్నది అక్షరాల నిజం. దీనివల్ల ఇది నీటి అడుగున ఏకధాటిగా 21 రోజుల పాటు దర్జాగా ఉండగలదు. మన దగ్గర ముక్కుతో గాలి పీల్చుకోవడమే కష్టమనుకుంటే వీళ్లు వెనుక నుంచి గాలి పీల్చేసి పర్యావరణానికి ఒక కొత్త పాఠం నేర్పిస్తున్నారు. అలాగే క్యాసోవరీ అనే పక్షిని చూస్తే మీకు ఆధునిక కాలపు డైనోసర్ గుర్తొస్తుంది. ఇది 1.5 మీటర్ల ఎత్తు వరకు ఎగురుతుంది. మరియు దీని కాళ్లకుండే పదునైన గోర్లతో గనక దాడి చేస్తే ఇక అంతే సంగతులు. ఎకిడ్నా అనే మరో జీవి ఉంది. ఇది క్షీరదమైనప్పటికీ పాముల్లాగా గుడ్లు పెడుతుంది. వీటికి పాలివ్వటానికి తొడిమిలుండవు. చర్మం ద్వారా పాలు బయటకు వస్తే పిల్లలు వాటిని నాకి తాగుతాయి. ప్రకృతి ఈ దేశాన్ని ఒక పెద్ద ప్రయోగశాలగా మార్చినట్టు అనిపిస్తోంది కదా. ఇక ఈ దేశంలో మనుషుల కంటే ఎక్కువగా ఉండేది ఏంటో తెలుసా? కంగారులు. ఇక్కడ జనాభా సుమారు 2.7 కోట్లుంటే కంగారులు మాత్రం 5 కోట్లకు పైనే ఉన్నాయి. అంటే అక్కడ మనిషికి 1.5 కంగారు చొప్పున కోటా ఉందన్నమాట. ఎన్నికల్లో గనక వాటికి ఓటు హక్కు ఇస్తే ఖచ్చితంగా ఒక కంగారునే ఆ దేశానికి ప్రధాని అయ్యే ఛాన్స్ కూడా ఉంది. వీటితో పాటు 6 కోట్లకు పైగా గొర్రెలు కూడా అక్కడ రాజ్యమేలుతున్నాయి. ఇంతమంది జంతువుల మధ్య మనుషులు ఎలా బతుకుతున్నారో అని ఆశ్చర్యం వేస్తోంది. బహుశా అందుకే వీళ్ళు వెల్నెస్ అనే పదం వింటే పూనకం వచ్చినట్టు ఊగిపోతారు. పొద్దున్నే 6 గంటలకు లేచి సముద్ర తీరంలో యోగా చేయడం లేదా రన్నింగ్ చేయడం వీరికి చాలా ఇష్టం. మనలాగా ఆదివారం కూడా 10 గంటల వరకు గుర్రు పెట్టి నిద్రపోవడం వీరికి అస్సలు తెలియదు. అమెరికా వాళ్లతో పోలిస్తే వీరి ఆయుర్దాయం చాలా ఎక్కువ. అంటే సగటున 83 ఏళ్లు బతుకుతారు. కానీ ఇక్కడే ఒక పెద్ద వింత ఉంది. ఇక్కడ తాజా కూరగాయలు కొనాలంటే జేబుకి చిల్లు పడాల్సిందే. ఒక లెటస్ ధర $7 అంటే మన ఇండియన్ కరెన్సీలో దాదాపు 400 రూపాయలు పైమాటే. బహుశా అంత రేట్లు చూసి తినడం మానేసి నేను వెల్నెస్ డైట్లో ఉన్నాను అని సెటైర్లు వేసుకోవాల్సి వస్తుంది. మనవాళ్ల పరిస్థితి అక్కడ ఎలా ఉంటుందంటే 2009లో జరిగిన దాడులు లేదా కోవిడ్ టైంలో వచ్చిన జాతి వివక్ష లాంటి చేదు అనుభవాలు ఎదురైనా వీసా క్యాన్సిల్ అవుతుందనే భయంతోనూ లేక ఇంట్లో వాళ్లకి ఏం చెబుతామనే సిగ్గుతోనో అన్నీ భరిస్తూ గడిపేస్తుంటారు. ముఖ్యంగా విదేశీ విద్యార్థినులలో 40% మంది ఏదో ఒక రకమైన హింసకు గురవుతూ ఆస్ట్రేలియాకు నా మీద పట్టింపు లేదు అని బాధపడుతున్నా మన జనాభా మాత్రం అక్కడ 3.1% చేరి కంగారుల కంటే వేగంగా విస్తరిస్తోంది. చివరకు నాసాకే ఫైన్ వేసిన ఆ గడ్డ మీద మనోళ్లు మాత్రం చచ్చి చెడి 83 ఏళ్ల వరకు బతికేయాలనే కసితో పొద్దున్నే లేచి యోగా చేస్తూ బీర్లతో కాలక్షేపం చేస్తూ ఆ ఐలాండ్ కాంటినెంట్లో నెట్టుకుంటున్నారు.
ఇక ఈ ఏడాదిలో ఈ దేశపు మహిళల పరిస్థితి చూస్తే అదో వింతల సమాహారంలా కనిపిస్తోంది. 125 చరిత్రలో మొట్టమొదటిసారిగా లెఫ్టినెంట్ జనరల్ సూజన్ కోయెల్ ఆర్మీ చీఫ్గా నియమితులయ్యారు. ఇది మహిళా సాధికారతకు ఒక నిదర్శనమని ప్రపంచమంతా డప్పు కొట్టుకుంటోంది. కానీ నాణ్యానికి రెండో వైపు చూస్తే ఏటా 7 లక్షల మంది అంతర్జాతీయ విద్యార్థులు ఇక్కడికి వస్తుంటే అందులో సగం మంది మహిళలే ఉంటున్నారు. దురదృష్టవశాత్తు ఇందాక చెప్పినట్లుగా వారిలో 40% మంది ఏదో ఒక రకమైన లైంగిక వేధింపులకు గురవుతున్నారని, తమకు తగిన రక్షణ లభించడం లేదు అని వేదన వ్యక్తం చేస్తున్నారు. అంటే ఒక పక్క ఆర్మీకి మహిళను బాస్ని చేసి చూశారా మేను ఎంత ప్రోగ్రెసివ్నో అని కలరింగిస్తున్నారు, మరో పక్క విదేశాల నుండి చదువుకోవడానికి వచ్చిన అమ్మాయిల భద్రతను మాత్రం గాలికి వదిలేశారు. గృహహింస విషయంలో కూడా పరిస్థితి ఏమీ బాగోలేదు. 2024లో 37 మంది మహిళలు తమ భాగస్వాముల చేతిలోనే ప్రాణాలు కోల్పోయారు. అభివృద్ధి చెందిన దేశంలో కూడా ఇలాంటి దారుణాలు జరుగుతున్నాయంటే నమ్మశక్యంగా లేదు కదా. ఇక ఆర్థిక వ్యవస్థ విషయానికి వస్తే ఈ ఏడాదిలో ఈ దేశం ఒక క్లిష్టమైన దశలో ఉంది. ఇరాన్ దేశంతో జరుగుతున్న అంతర్జాతీయ గొడవల వల్ల చమురు ధరలు పెరిగి ద్రవ్యోల్బణం వస్తుందని వీళ్లు తెగ భయపడిపోతున్నారు. పెట్రోల్ ధరలు పెరిగితే బహుశా కంగారుల మీద సవారీ చేద్దామనే ఆలోచన ఏమైనా చేస్తున్నారో మనకు తెలియదు. కానీ వీళ్ల దగ్గర ఒక రహస్య ఆయుధం ఉంది. అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఈ ఏఐ విప్లవం వల్ల ఆర్థిక వృద్ధికి ఒక కొత్త ఊపిరి పోస్తుందని వీరు బలంగా నమ్ముతున్నారు. ఈ దేశం టెక్నాలజీ రంగం ఏటా $167 బిలియన్ ఆదాయాన్ని తెచ్చిపెడుతోంది. మరోవైపు పర్యాటక రంగం కూడా వీరికి పెద్ద వరమే. గత ఏడాది టూరిజం ద్వారా వీరికి సుమారు $192 బిలియన్ ఆదాయం లభించింది. ఇంకా ఈ దేశంలో మొత్తం 10,000కు పైగా బీచ్లున్నాయి. మీరు రోజుకొక కొత్త బీచ్ చూడాలనుకున్నా అన్ని బీచ్లు చూడటానికి మీకు 27 ఏళ్లు పడుతుందట. అంటే ఒకసారి బీచ్ల టూర్కి వెళితే పెళ్లై పిల్లలు పుట్టి వాళ్లకి కూడా పెళ్లయ్యే వరకు తిరుగుతూనే ఉండొచ్చు. ఇక ఈ దేశంలోని వింత చట్టాలు చూస్తే మాత్రం మీకు నవ్వు ఆగదు. విక్టోరియా రాష్ట్రంలో రాత్రి సమయంలో వాక్యూమ్ క్లీనర్ వాడటం వల్ల ఇరుగు పొరుగు వారికి ఇబ్బంది కలిగితే అది చట్టవిరుద్ధం. వెస్టర్న్ ఆస్ట్రేలియాలో ఒక వ్యక్తి 50 కిలోల బంగాళదుంపల కంటే ఎక్కువ కలిగి ఉండటం పెద్ద నేరం. బహుశా అక్కడ పొటాటో చిప్స్ మాఫియా ఏమైనా ఉందేమో. ఇక నాసాకి ఫైన్ వేసిన ఏకైక దేశం ఇదే. 1979లో స్కైల్యాబ్ ముక్కలు తమ భూభాగంలో పడ్డాయని నాసాకి $400 చెత్త వేసినందుకు టికెట్ ఇచ్చారు. వీళ్లకి నిబంధనలంటే అంత పట్టింపు మరి. అలాగే కుందేళ్ల సమస్య అక్కడ ఎంత తీవ్రంగా ఉండేదంటే 1859లో కేవలం 24 కుందేళ్లను వదిలితే అవి కొన్నేళ్లకు లక్షల సంఖ్యలో పెరిగిపోయి పంటలను నాశనం చేశాయి. ఇప్పుడు ఏటా 2 కోట్ల కుందేళ్లను చంపడం ద్వారా వాటి జనాభాను నియంత్రించడం గవర్నమెంట్కి ఒక పెద్ద తలనొప్పిగా మారింది. సంస్కృతి విషయానికి వస్తే ఇక్కడ నివసించే అబోరిజినల్ ప్రజల సంస్కృతి 65,000 పురాతనమైనది. వారు భూమికి మరియు పర్యావరణానికి మధ్య ఉన్న ఆధ్యాత్మిక సంబంధాన్ని ద డ్రీమింగ్ అని పిలుస్తారు. కానీ 1788లో బ్రిటిష్ వారు ఇక్కడికి వచ్చినప్పుడు వీరిని చాలా రకాలుగా హింసించారు. స్టోలెన్ జనరేషన్ పేరుతో వేలాది మంది పిల్లలను వారి కుటుంబాల నుండి బలవంతంగా వేరుచేశారు. ఇప్పటికీ ఈ వివక్షత అక్కడక్కడ కనిపిస్తూనే ఉంటుంది. ఫ్యాషన్ పరంగా చూస్తే ఈ 2026లో అక్కడి మహిళలు చాలా రిలాక్స్డ్ స్టైల్ను ఇష్టపడుతున్నారు. బ్యాగీ ట్రౌజర్లు, సిల్క్ మరియు సాటిన్ దుస్తులు, సిల్వర్ జ్యువెలరీ ఇప్పుడు అక్కడ ట్రెండ్లో ఉన్నాయి. ఇంకా డేటింగ్ విషయానికి వస్తే 30% మంది ఆస్ట్రేలియన్లు డేటింగ్ యాప్స్ని ఉపయోగిస్తున్నారు. వారు చాలా నిక్కచ్చిగా మరియు నిజాయితీగా సంభాషించడానికి మొగ్గు చూపుతారు. మనలాగా ఏం తిన్నావు, ఏం చేస్తున్నావు అని గంటల సరబడి సోది చెప్పరు. డైరెక్ట్గా పాయింట్కి వచ్చేస్తారు. చివరిగా ప్రపంచంలోనే అతిపెద్ద జీవ నిర్మాణమైన గ్రేట్ బ్యారియర్ రీఫ్ గురించి చెప్పుకోవాలి. ఇది అంతరిక్షంలో నుండి కూడా కనిపిస్తుంది. కానీ వాతావరణ మార్పుల వల్ల ఈ పగడపు దిబ్బలు ప్రస్తుతం ప్రమాదంలో ఉన్నాయి. సముద్రపు ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల ఇవి తమ రంగును కూల్పోతున్నాయి. ప్రభుత్వం వీటిని కాపాడుకోవడానికి రీఫ్ 2050 ప్లాన్ వంటి ఎన్నో ప్లాన్లు వేస్తోంది. కానీ అవి ఎంతవరకు ఫలిస్తాయో కాలమే చెప్పాలి. మనం ఇక్కడ కూర్చుని ఏసీలు వేసుకుని ఎంజాయ్ చేస్తుంటే అక్కడ సముద్రం లోపల ఉన్న జీవులకి వేడి తట్టుకోలేక పిచ్చెక్కిపోతోంది. ఫైనల్గా చెప్పాలంటే ఆస్ట్రేలియా అనేది కేవలం కంగారుల గడ్డ మాత్రమే కాదు. అది ప్రకృతి వైవిధ్యానికి, వింత చట్టాలకు మరియు ఆధునిక ఆలోచనల వింత కలయిక. ఒకవైపు మహిళా ఆర్మీ చీఫ్ని చూసి మురిసిపోవాలా, మరోవైపు విదేశీ విద్యార్థినుల భద్రత గురించి విచారించాలా అనేది అర్థం కాని పరిస్థితి. గ్రేట్ బ్యారియర్ రీఫ్ వంటి సహజ అద్భుతాలను కాపాడుకోవడం మనందరి బాధ్యత అని అది గుర్తు చేస్తోంది. ఇక ఈ ఏడాదిలో ఆర్థిక సవాళ్లున్నప్పటికీ ఈ దేశం తన సహజ వనరులు మరియు సాంకేతిక
సాంకేతిక నైపుణ్యంతో ముందుకు సాగుతోంది. మరి ఈ అద్భుతమైన దేశం గురించి మీరేమనుకుంటున్నారు? మీకు ఆస్ట్రేలియాలోని ఏ వింత జంతువు లేదా ఏ ప్రదేశం బాగా నచ్చింది? ఒకవేళ మీకు అవకాశం వస్తే 27 ఏళ్ల పాటు అక్కడి బీచ్లను చూడ్డానికి సిద్ధంగా ఉన్నారా? మీ అభిప్రాయాలను కింద కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియచేయండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మళ్ళీ మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం.